మీరు అన్నట్టు ప్రాక్టీస్ పెడతారు. సపోర్ట్ లేకపోతే డైరెక్ట్ మ్యాచ్కి వస్తారు. మనం ఏం చేయలేం మేడం. అది మేడం ఇలా ఇప్పుడు ఈ తొందరలో ఉంది మేడం, వైజాగ్లో అనౌన్స్ చేస్తున్నారు 24 స్టేట్స్. మిగతా రకరకాలు ఇప్పుడు బ్లైండ్ పీపుల్ ఉంటారు, మూగ వాళ్ళు ఉంటారు, చెవిటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా అసోసియేషన్స్ ఉంటాయా? ఉంటే కనుక మీ సంస్థ నుంచి వాళ్ళకి ఎలాంటి సహకారం ఉంటుంది? మేడం ఇప్పుడు బ్లైండ్ క్రికెట్ ఉంది, వాళ్ళ బ్లైండ్ క్రికెట్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతుంది, ఇంటర్నేషనల్ జరుగుతుంది. వాళ్ళకి బెంగళూరులో సమర్థన్ ట్రస్ట్ అని ఒకటి ఉంది మేడం. మేము వెళ్ళి కలిసాం సమర్థన్ ట్రస్ట్ని. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి వేరే ఈవెంట్స్ ఉంటాయి మేడం, కల్చర్ అంతా సపోర్ట్ చేశారు. వీళ్ళు 1 ఆఫ్ ది పార్ట్గా తీసుకున్నారు ఎవరిని, బ్లైండ్ క్రికెట్. వాళ్ళకి సపోర్ట్ ఉంది, వాళ్ళని వేరే వాళ్ళు చేయరంట మేడం హ్యాండిక్యాప్స్ లో. ఓన్లీ బ్లైండ్ వాళ్ళకి ఏమున్నా. ఎందుకు బ్లైండ్ వాళ్ళకి మాత్రం సపరేట్ గా ఎందుకు క్రికెట్ ఉంది, మిగతా దివ్యాంగులకని ఎందుకని లేదు మేడం? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు బ్లైండ్ అంటే వాళ్ళు కంటి చూపు ఉండదు, వాళ్ళు సపరేట్ క్రికెట్ ఉందన్నమాట. గజ్జి ఉంటుంది బాగా, అంటే కింద దొర్లి ఇస్తారు, సౌండ్ బట్టి వాళ్ళు వినికిని బట్టి కొడతారు. ఇప్పుడు డెఫ్ అండ్ డమ్ ఉంది, దానికి ఉంది క్రికెట్. నార్మల్ క్రికెట్ ఎట్లుందో అట్లుంది మేడం వాళ్ళు, డెఫ్ అండ్ డెమ్. తర్వాత మాది ఆర్తో, మళ్ళీ ఇంకోటి వీల్ చైర్ ఉంది. ఇట్లా 4 డిఫరెంట్ క్రికెట్ ఆడుతున్నారు డిజేబుల్డ్. డెఫ్ అండ్ డెమ్ ఆడేది, ఆర్తో ఆడేది నార్మల్ క్రికెట్. ఇప్పుడు క్రికెట్ ఆడతారు కదా నార్మల్ క్రికెట్, డెఫ్ అండ్ డెమ్ ఆడేది సపరేట్, వీల్ చైర్ ఆడేది నార్మల్. వాళ్ళు ఏమంటే వీల్ చైర్ లో కూర్చొని ఆడతారు. ఇలా మిగతా దివ్యాంగులు కూడా ఉన్నప్పుడు అన్ని సంస్థలు కలిసి ఎందుకని సమన్వయం చేసుకుంటూ బీసీసీఐ వారికి దృష్టికి ఈ సమస్యలన్నీ తీసుకెళ్లడం కావచ్చు, మాకు సపరేట్గా ఇలా ఉండాలి క్రికెట్ మ్యాచ్లు అనేది కలిసి ఎప్పుడు ఎవరు పోరాటం చేయలేదా మేడం? చేసాం మేడం, 10 years బ్యాక్ చేసాము. అంటే ఇక్కడ గుర్తించాల్సిందేమంటే 2 అసోసియేషన్లు ఉన్నాయి మేడం ఇండియాలో, డిజేబుల్డ్ ఇండియా లెవెల్ అసోసియేషన్. బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఒకటి, దీనికి కె రామరెడ్డి గారు జనరల్ సెక్రటరీ. ఇంకోటి వచ్చి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ క్రికెట్ బోర్డ్ ఇండియా, దానికి రవి చౌహాన్ అని ఒక అతను ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిపి వెళ్ళారు బీసీసీ దగ్గరికి, అప్పుడో వెళ్ళారు మేడం. గంగూలీ గారు ఉన్నప్పుడు వెళ్ళారు, శరద్ పవార్ గారు ఉన్నప్పుడు వెళ్ళారు. ఇలా వాళ్ళు ఏమంటే ఆపుతూ వచ్చారనమాట. ఇప్పుడు ఒక 1 year బ్యాక్ జైషా గారు 90 AGM మీటింగ్ లో కలిశారు. గుర్తింపు ఇస్తాము అని చెప్పలేదు, చూద్దామన్నారు. ఇప్పుడు ఐసీసీఐకి చైర్మన్ తీసుకుంటున్నారు ఎవరు, జైషా గారు. ఇప్పుడు ఏదో న్యూస్ లో అనౌన్స్ చేశారు, జస్ట్ ఏదో ఒక ఛానల్లో డిజేబుల్ క్రికెట్ కూడా గుర్తిస్తాము ముందుకి. అది గుర్తిస్తే ఇప్పుడు ముందుకు అనేది ఎప్పుడు అనేది తెలియదు మేడం. నేను స్టార్ట్ చేయబట్టి 2018, 2003, ఇప్పుడు 2024 మేడం. 20 years అయింది నేను ఆడబట్టి, ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు ఏమన్నా చేస్తే ఫ్యూచర్ లో నాకు ఎన్నుకుంటే ఫ్యూచర్ లో నేనేమన్నా అసోసియేషన్ లోకి రావచ్చు, లేకపోతే ఆడకపోవచ్చు. ముందుండే వాళ్ళు కూడా హ్యాండిక్యాప్ పర్సన్స్ గుర్తింపిస్తారు కదా మేడం, వాళ్ళు ఆడతారనే ఇంటెన్షన్. రామచంద్ర గారు మీరు చెప్పండి, ఇన్ని ఇయర్స్ మీ కెరీర్లో మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ఫ్యామిలీ కావచ్చు, బయట ఫ్రెండ్స్ కావచ్చు, మిమ్మల్ని మొదటగా మీరు ఖచ్చితంగా సాధిస్తారు, ఫ్యూచర్లో ఇలాంటి అచీవ్మెంట్ చేస్తారు, ఈ స్థాయికి వెళ్తారంటే ఒక కరాటే మాస్టర్గా, క్రికెట్ ప్లేయర్గా ఎదుగుతారని మిమ్మల్ని గుర్తించి ఇంతవరకు నడిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు మేడం. యాక్చువల్గా మొదటగా చెప్పాలంటే అమ్మ మేడం. అమ్మ తర్వాతే ఎవరైనా మన ప్రపంచంలో. సో ఎవరైనా అమ్మాయి మొదటి గురువు మేడం. మా అమ్మ మేడం అంటే నాకు అంత కేర్, అంటే వాళ్ళు ధైర్యం చెప్పడం, దేవుడు ఫ్యామిలీ సపోర్ట్ మేడం. సో అమ్మ ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు, నాన్న కూడా. అమ్మనే ఎక్కువ మేడం యాక్చువల్గా మా ఇంట్లో సపోర్ట్. అండ్ ముఖ్యమైన మా ఫ్యామిలీ అందరిలో ఇంకా ముఖ్యమైన ఒక పర్సన్ మా మామ మేడం, జే వెంకటేష్ అని చెప్పేసి, మా అమ్మ వాళ్ళ బ్రదర్. అతను కొద్దిగా ఫైనాన్షియల్గా, అండ్ ఆయన కూడా ఫుట్బాల్ ప్లేయర్ అనమాట. సో అతను నాకు ఒక ప్లేయర్గా నన్ను ఒక గేమ్లో ఆయన కొంచెం మోటివేట్ చేసి ఇలాగా సపోర్ట్ చేశారు. అయితే మార్షల్ ఆర్ట్స్ విషయానికి వస్తే అది నా ఓన్ ఇంట్రెస్ట్. నేను అలా మార్షల్ ఆర్ట్స్ మూవీస్ చూస్తూ ఇదేదో సబ్జెక్ట్ బాగుంది అని ఒకటి. రెండోది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేశారు, మార్షల్ ఆర్ట్స్ యోగా ఇలా నేర్చుకుంటే ఫిజికల్గా కొంచెం ఫిట్ అవ్వచ్చేమో, ట్రై చేయండి, ఆ పరంగా కూడా మెడిసిన్స్ తీసుకుంటూ కూడా అన్నారు. సో అలా కూడా ట్రై చేశాను మేడం మొత్తానికి. సో అయితే అలా ట్రై చేసినందుకు కానీ నాకైతే డిజబిలిటీ కొద్దిగా తగ్గిందేమో అనిపిస్తుంది. బట్ చిన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. అంటే పూర్తిగా నాకు రైట్ హ్యాండ్ రైట్ లెగ్ పూర్తిగా పని చేస్తాను కదా అప్పుడు చిన్నప్పుడు. అంటే ఈ 2 hands ఈ లెఫ్ట్ మాత్రమే వర్క్ చేసేది, రైట్ సైడ్ బాడీ వర్క్ చేసేది కాదు. ఈ మార్షల్ ఆర్ట్స్ యోగా నేర్చుకున్నాక ఇది కూడా కొంచెం పని చేయడం మొదలు పెట్టింది. అంటే
అంటే మొదలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను రైట్ హ్యాండ్ తో రాయలేను, బోన్ చేయలేను అనమాట, కానీ సపోర్ట్ చేస్తుంది హ్యాండ్, సపోర్ట్ చేస్తుంది. అయితే ఇంకా మాదన బెస్ట్ మేడం. ఇంకా మాకంటే ఎక్కువ డిజబిలిటీ ఎవరంటే బ్లైండ్ అండ్ మెంటలీ రిటైర్డ్ వాళ్ళు, మెంటలీ ఇది ఉండేవాళ్ళు. అంటే 4 కేటగిరీలు ఉన్నాయి మేడం డిజబుల్లో. ఒకటి బ్లైండ్ వాళ్ళు, సెకండ్ వచ్చేసి డెమ్ అండ్ డెఫ్, అండ్ మాది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, అండ్ 4వది వచ్చేసి మన మెంటలీ రిటైర్డ్ పీపుల్. సో ఇట్లా 4 కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా ఇదే ఇబ్బందులే ఫేస్ చేస్తున్నాం. ఈ 2 కేటగిరీలు ఇంకా ఎక్కువ ఫేస్ చేస్తున్నాం మేడం. అయితే మేము కనుక ఒక ఇట్లా మాకు కొంచెం వాళ్ళతో కంపేర్ చేసి తక్కువ డిజబిలిటీ ఉంది కదా, ఒక అసోసియేషన్ ఫామ్ చేసి మేము అచీవ్మెంట్ చేసి స్పాన్సర్స్ అంటే ఒక హెల్ప్ తీసుకొని బయట సొసైటీలో మేము ఇట్లాంటి వాళ్ళకు కూడా మేము ఒక హెల్ప్ చేయగలిగితే మా అసోసియేషన్. మీరు ఎన్నో లైఫ్లో చాలా స్ట్రగుల్స్ చేసి ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చారు, అంటే చాలా సాధించారు. ఒక క్రికెటర్గా, ఒక ప్లేయర్గా, ఇంకా కరాటే మాస్టర్గా ఇన్ని సాధించారు. ఇప్పుడు మీరు మిగతా ఫ్యూచర్లో ఎలాంటి యాక్షన్ ప్లాన్స్తో ముందుకు వెళ్ళబోతున్నారు, ఎలాంటి ఛాలెంజెస్తో ముందుకు వెళ్ళబోతున్నారు? మీకు అసలు గవర్నమెంట్ నుంచి కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, అసలు ఎలాంటి సపోర్ట్ కావాలి అనుకుంటున్నారు ఫైనల్గా? యాక్చువల్గా మేడం నేను ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ డిజబుల్స్లో టాలెంట్స్ ఉన్న వాళ్ళ టాలెంట్స్కి గుర్తింపుని తీసుకొని వచ్చి దేశం మొత్తం గుర్తించే విధంగా వాళ్ళకు ఒక ఎంకరేజ్ చేయండి. వాళ్ళు అంటే వాళ్ళ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉంటారు, వాళ్ళకు గుర్తింపు తీసుకొని వచ్చేస్తే వాళ్ళు కూడా ఒక ఇన్స్టిట్యూట్స్ పెట్టి ఒక ఉపాధి అనేది పొందుతారు. ఇప్పుడు నాకు మార్షల్ ఆర్ట్స్ వచ్చు, క్రికెట్ వచ్చు, సో ఇది మేము ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని రన్ చేసే విధంగా. అంటే ఫైనాన్షియల్లీ ఇప్పుడు మనకు ఫైనాన్షియల్లీ సపోర్ట్ లేకుండా మేము ఏ యాక్టివిటీస్లో కూడా ముందుకు వెళ్ళలేము మేడం. అందుకోసమే సో వీటన్నిటికీ మేము ఒకటే ఆన్సర్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లేదా ఉపాధి. ఈ 2 కనుక కల్పిస్తే మేము ఇంకా డిజబుల్స్ని ఇంకా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా మేము ఏదైనా హెల్ప్ చేయగలుగుతాం. ఈరోజు సోషల్ సర్వీస్ అనేది నేను ఇప్పుడు స్టార్ట్ చేయలేదు మేడం, 15 నుంచి చేస్తున్నా. నాకు వచ్చే శాలరీస్లోని వచ్చే 10-15 వేల శాలరీలోనే నేను సోషల్ సర్వీస్ చేస్తున్నా. అయితే నేను ఎవరికి చేశానంటే డిజబుల్స్ కాదు, అనాథలకు చేశాను ఎక్కువగా. సో అనాథలకు చేస్తూ అట్లట్లే ఆ సర్వీస్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి ఇప్పుడు నాలాగా బాధపడే వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వెళ్తున్నాం మేడం. ఫ్యూచర్లో కూడా ఎంప్లాయ్మెంట్ కనుక నాకు ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్ కల్పిస్తే మా లాంటి దివ్యాంగులకు మేము ఏదైనా చేయాలి. ఇంకా హెల్ప్ చేస్తాం. అండ్ పొలిటికల్ వాళ్ళు సపోర్ట్ అనేది చాలా అవసరం మేడం. పొలిటికల్ వాళ్ళు కనుక పొలిటికల్ లీడర్స్ మా డిజబుల్స్ గుర్తించి ఏదన్నా చేయగలిగితే మేము మాకు సపరేట్గా మేము వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయగలుగుతాం మేడం ఫ్యూచర్లో. వసంత్ కుమార్ గారు మీరు చెప్పండి ఫైనల్గా, మీలాంటి ఇంకా స్పోర్ట్స్లోకి రావాలి అనుకునే వారికి మీరిచ్చే సలహా ఏంటి? మీలాంటి దారిలో నడవాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి సజెషన్ చేస్తారు మేడం? ఇప్పుడు మీరు అన్నట్టు అకాడమీ అన్నారు కదా మేడం, మాకు ఏమీ లేదు మేడం. ఇప్పుడు మేము ఈ అసోసియేషన్ పెట్టడం కూడా గవర్నమెంట్ చెయ్యదు అని కాదు మేడం, చేస్తుంది. ఎప్పుడు ఏదైనా అకేషన్ అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం చెప్పేస్తారు అంతే. గ్రామీణ స్థాయి నుంచి ఒక సొల్యూషన్ అంటూ లేదు. మేమేం చేయాలనుకున్నామంటే ఒక స్పోర్ట్స్లో కానీ, స్పోర్ట్స్లో కేటగిరీస్ ఉన్నాయి. క్రికెట్ ఆడతారు, వాలీబాల్ ఆడతారు, ఫుట్బాల్ ఆడతారు, అథ్లెటిక్స్. మీరు చెప్పినట్టు ప్రతి స్టేట్లోన ఒక అకాడమీ ఉండాలి, క్రికెట్ అకాడమీ ఉండాలి, అథ్లెటిక్స్ అకాడమీ ఉండాలి. గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేయాలి. చేస్తూ స్పాన్సర్స్ ఇప్పుడు చాలామంది ఉన్నారు మేడం ఇండియాలో బిజినెస్ మ్యాన్స్. ఆ బిజినెస్ మ్యాన్స్ ఇప్పుడు ఒప్పో ఉంది, 22,500 కోట్లకి IPL 2 years తీసుకున్నారు. అలాంటి వాళ్ళు ఉంటారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అలాంటి వాళ్ళు మెంబర్ ఆఫ్స్ ఉన్నారు ఇండియాలో. వీళ్ళందరూ చిన్నగా 1% సపోర్ట్ చేసినా కూడా క్రికెట్ పోతుంది ముందుకి, అథ్లెటిక్స్ వాళ్ళు పోతారు, అందరూ ఉంటారు. మళ్ళీ కింద స్థాయి నుంచి తీసుకురావాలంటే గవర్నమెంట్ చేయలేదు మేడం, 100% చేస్తున్నాం. గవర్నమెంట్ ఏదో స్టేట్ లెవెల్కి వచ్చినారా, చేసినారా, పోయినారా. మేము గ్రామీణ స్థాయి నుంచి ఇప్పుడు వాళ్ళు ఇస్తే ఏమి ఇస్తారు మేడం? పింఛన్ ఇస్తారు, ఒక వీల్ చైర్ ఇస్తారు, వాళ్ళకి ఒక గుర్తింపు కార్డు ఇస్తారు. అది కాదు కావాల్సింది. ఇప్పుడు నాకేమీ లేదు, వీళ్ళ ఇంట్లో 3 హ్యాండిక్యాప్స్, వీళ్ళకి ఉపాధి లేదు. ఈ అబ్బాయి ఉపాధితోనే, ఈ అబ్బాయి కూడా హ్యాండిక్యాప్. ఎలా మేడం? ఇలాంటివి నంబర్ ఆఫ్స్ ఉంటాయి మేడం. ఈ గ్రామీణ స్థాయి నుంచి మేము తీసుకోపోవాలి. మాకు ఏం కావాలి తీసుకోపోవడానికి? ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, మోరల్ సపోర్ట్ కావాలి, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలి, మిగతా బిజినెస్ మ్యాన్స్ నుంచి, ప్రైవేట్ కంపెనీస్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చిందంటే మేము నంబర్ 1గా డిజేబుల్స్ని ఒక స్థాయిలో పెడతాం మేడం. దీంతో పాటు గవర్నమెంట్ గుర్తింపు ఇవ్వాలి. ఏమి? జాబ్స్ ఇవ్వాలి. 5% కాదు, ఇవ్వాలి. 100లో 10 మందికి ఇవ్వాలి జాబ్స్ ఇండియాలో. అది మేడం. థ్యాంక్ యూ వసంత్ కుమార్ గారు, థ్యాంక్ యూ రామచంద్ర గారు మా స్టూడియోకి వచ్చారు.
అంటే డెఫినెట్లీ మీరు మాలాంటి వాళ్ళు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే అన్నీ ఉన్నా కూడా మేము ఏమీ సాధించలేదు, మీరు ఏమీ లేకున్నా కూడా మీరు ఎంతో సాధించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ న్యూస్ 360. థ్యాంక్ యూ. అప్పుడు ఇప్పుడు